ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మీరు ఇక్కడ చూడండి, నేను 859 రూపీస్ తో మొబైల్ రీఛార్జ్ చేస్తే నాకు 61 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది. 479 రూపీస్ తో నేను మొబైల్ రీఛార్జ్ చేస్తే నాకు 34 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఈ విధంగా మీకు వేరే యాప్స్ లో మొబైల్ రీఛార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుందా అండి? సో 100% అయితే రాదు. అలాగే మీరు ఇక్కడ చూడండి 500 రూపీస్ పైన ఇక్కడ చూడండి టుడే ఇన్కమ్ కింద ఇక్కడ చూడండి 500 రూపీస్ డైరెక్ట్ రెఫరల్, అంటే నేను ఒక రెఫర్ చేసిన దానికి నాకు 500 రూపీస్ అయితే వచ్చింది అనమాట. అంటే మీరు మొబైల్ రీఛార్జ్ చేసినప్పుడు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, అలాగే మీరు రెఫర్ చేసినప్పుడు మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకు ఇంత హ్యూజ్ అమౌంట్ ఇచ్చే యాప్ ఇంకొకటి అయితే లేదు, ఇది తప్ప. సో ఇది 100% ట్రస్టెడ్ యాప్ అనమాట, గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్ ఇది. అలాగే మనకు గూగుల్ ప్లే స్టోర్ లో చాలా మంచి రేటింగ్ అయితే ఉంది. ఈ విధంగా మీరు కూడా మొబైల్ రీఛార్జ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ రావాలి అనుకుంటే కనుక, లేకపోతే రెఫర్ చేసినప్పుడు మనీ రావాలనుకుంటే కనుక మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను క్లియర్ గా మనము ఈ యాప్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత మనం ఎలా మన మెంబర్షిప్ తీసుకోవాలి, మొబైల్ రీఛార్జ్ ఎలా చేయాలి, రెఫర్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీకు పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుందండి. సో ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ అకౌంట్ కదా, ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి, ఫోన్ నంబర్ ఇవ్వండి. ఒకవేళ మీరు కనుక ఫోన్ నంబర్ ఆల్రెడీ యూజర్ అని చెప్పి వస్తే కనుక మీరు ఇంకొక ఫోన్ నంబర్ ఇవ్వండి, సరిపోతుంది. ఇక్కడ టీపిన్ మీరు ఎంటర్ చేసుకోండి. టీపిన్ అంటే ట్రాన్సాక్షన్ పిన్ అన్నమాట. ఒక 4 డిజిట్ నంబర్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని కంబైన్ చేసుకుంటూ మనము ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్నమాట. సో ఇక్కడ స్పాన్సర్ ఐడి కింద మీకు ZP1524616 అని కనిపించాలన్నమాట. సో మీకు కనపడకపోతే కనుక మీరు ఎంటర్ చేసుకోండి, మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాలి. స్పాన్సర్ ఐడి ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు ఫ్రీగా కొంచెం అమౌంట్ అయితే మన అకౌంట్ లో యాడ్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఇచ్చేసి ఈ విధంగా క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకుంటే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ క్లిక్ చేస్తే కనుక మీకు ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. ఆ ఈమెయిల్ ఐడి మీరు చూస్ చేసుకోండి. ఈ అకౌంట్ సంబంధించిన ఈమెయిల్ ఐడి చూస్ చేసుకొని లాగిన్ అయిపోతుంది అనమాట. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్ మీకు ఈ విధంగా కనిపిస్తుందని ఇక్కడ చూడండి. మీకు బోనస్ వాలెట్ దగ్గర మీకు అయితే 599 రూపీస్ కనిపిస్తుంది. ఇది మనం విత్డ్రా అయితే చేసుకోలేం, కానీ మనము ఈ యాప్ యూజ్ చేసే కొద్దీ వాళ్ళు అమౌంట్ మనకు ఆటోమేటిక్ గా ఈ అమౌంట్ నుంచి మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో నేను చెప్పాను కదా, మీకు మొబైల్ రీఛార్జ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ వస్తుంది, అలాగే రెఫర్ చేసినప్పుడు మనకి మనీ వస్తుంది. ఇది లైఫ్ లాంగ్ అనమాట. కాకపోతే మనము ఇందులో ఈ యాప్ లో మనము 1 టైం మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. 599 రూపీస్ ఒక మెంబర్షిప్ అయితే ఉంది, 1199 రూపీస్ తో ఒక మెంబర్షిప్ అయితే ఉంది. నేను 1199 తో మెంబర్షిప్ తీసుకున్నాను. నేను లైఫ్ లాంగ్ ఇప్పటి నుంచి నేను లైఫ్ లాంగ్ మొబైల్ రీఛార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది, 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే రెఫర్ చేసినప్పుడు నాకు 200 రూపీస్ దగ్గర నుంచి 500 రూపీస్ వరకు కమిషన్ వస్తుంది. ఇవి రెండు కూడా నాకు లైఫ్ లాంగ్ అయితే వర్తిస్తాయి అనమాట. నేను ఒకసారి మెంబర్షిప్ తీసుకున్నాను కాబట్టి ఇవి నేను లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఇది సేమ్ వర్తిస్తుంది. సో మనం మెంబర్షిప్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇక్కడ కొంచెం బ్యాక్ స్టెప్ అయితే వేస్తారు, మెంబర్షిప్ తీసుకోవాలా డబ్బులు కట్టి అని చెప్పేసి. చూడండి, నేను 1199 రూపీస్ తో మెంబర్షిప్ తీసుకున్నాను. అంత అమౌంట్ నాకు మొబైల్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ రూపంలో ఆల్రెడీ నాకు వచ్చేసింది అనమాట. ఆల్రెడీ నాకు 1199 రూపీస్ మెంబర్షిప్ అంటే ఈ క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేసింది. సో మీరు కూడా మొబైల్ రీఛార్జ్ చేసినప్పుడు మీకు ఆ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. మీరు పెట్టిన అమౌంట్ మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు అంతా ఫ్రీనే కదా ఇంకా. సో అది మీరు ఆ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటి అంటే 1199 రూపీస్ తో మీరు యాక్టివేషన్ చేసుకుంటే మంచిది. సో మనము ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫండ్ వాలెట్ కి ఇక్కడ చూడండి 16 రూపీస్ 0.5 అంటే నా దగ్గర నా అకౌంట్ ఫండ్ వాలెట్ కింద 16 రూపీస్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను 1199 రూపీస్ తో యాక్టివేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ యాడ్ ఫండ్ దగ్గర క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి 1199 తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ చూస్ చేసుకుందాం. అగ్రీ, సబ్మిట్. ఫస్ట్ వన్ పే యూజింగ్ పేమెంట్ గేట్వే. లాస్ట్ వన్ స్కాన్ క్యూఆర్ కోడ్ షో. సో నేను ఇక్కడ చూడండి, నేను 1199 రూపీస్ ఎంటర్ చేస్తే నాకు ఇక్కడ 1202 రూపీస్ కట్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. ఒక 3 రూపీస్ వాళ్ళు ఎక్స్ట్రా చార్జ్ చేస్తారనమాట. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్ పే, గూగుల్ పే ఏదో ఒకటి యూజ్ చేసుకొని పేమెంట్ చేసేయచ్చు. అది మీ ఇష్టం. లేకపోతే మీరు ఇలాగే పెట్టుకొని వేరే మొబైల్ తో స్కాన్ చేసి అమౌంట్ పేమెంట్ చేసేయచ్చు. అమౌంట్ పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫండ్ వాలెట్ దగ్గర అమౌంట్ చూపిస్తుంది. మీరు ఎంతైతే యాడ్ చేసింటారో అమౌంట్ మీరు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మీరేం చేయాలి, మీరు మెంబర్షిప్ తీసుకోవాలి కదా. ఇక్కడ చూడండి కింద బిజినెస్ దగ్గర ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి జస్ట్ మీరు స్క్రోల్ చేయండి, యాక్టివేషన్ అప్డేషన్ ఓపెన్ చేసుకుంది. ఇప్పుడు చూడండి నేను 1199 తో యాక్టివేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి కింద ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వగానే మనకు కింద పేరు అయితే కనిపిస్తుంది.
ఇక్కడ పైన మన మొబైల్ నంబర్ ఇవ్వాలి. సో మనము మన అకౌంట్ ని యాక్టివేషన్ చేసుకోవాలి కాబట్టి 1199 రూపీస్ తో మన మొబైల్ నంబర్ ఇచ్చేసింది. మన మొబైల్ నంబర్ ఇస్తే ఇక్కడ కింద మన పేరు కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ పేమెంట్ మెథడ్, ఫండ్ వాలెట్. ఓకేనా, సో మన ఫండ్ వాలెట్ లో అమౌంట్ ఉంది కాబట్టి ఫండ్ వాలెట్ చూస్ చేసుకోండి. ప్రొసీడ్ టు పే, ఇక్కడ టీపిన్. సో దానికి ముందు మనం ఇక్కడ చూడండి, నేను 599 చూస్ చేసుకున్నాను కదా, ఇది చూడండి, ఇది మీరు చూస్ చేసుకోవాలి. చూడండి మనకు సర్కిల్ అయితే వచ్చేసింది రెడ్ కలర్ లో. ఓకేనా, ఇప్పుడు ప్రొసీడ్ టు పే పైన నాకు 1199 రూపీస్ కట్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ నేను టీపిన్ ఇచ్చేస్తే గనక, మనము అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు టీపిన్ ఒకటి పెట్టుకున్నాం కదా, ఆ టీపిన్ ఇక్కడ ఇచ్చేస్తే గనక, ఇచ్చేసి కింద టిక్ మార్క్ ఇచ్చేస్తే మన అకౌంట్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది. యాక్టివేషన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మన పేరు కనిపిస్తుంది. కింద ఇక్కడ చూడండి ప్యాకేజ్ దగ్గర మీకు సూపర్ ప్రైమ్ కనిపిస్తుంది. ప్యాకేజ్ దగ్గర మీకు సూపర్ ప్రైమ్ కనిపిస్తుంది, అంటే అకౌంట్ యాక్టివేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ అమౌంట్ దగ్గర చూస్తే 1199 రూపీస్ కట్ అయిపోతుంది అనమాట. మెయిన్ వర్క్ అన్నమాట. మొబైల్ రీఛార్జ్ ఎలా చేయాలి ఇక్కడ చూడండి, లాస్ట్ లో అకౌంట్ ఆప్షన్ ఉంది కదా, మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి జెట్ పే ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ యాప్ ని ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ చేసి మీరు లాగిన్ అవ్వండి. సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నమాట. సో ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్ కి మీరు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారో, ఏదైతే మొబైల్ నంబర్ పాస్వర్డ్ పెట్టుకున్నారో, సేమ్ మనము జెట్ పే కూడా అదే లాగిన్ యూజ్ చేసుకొని మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. చూడండి నేను ఓపెన్ చేస్తాను సేమ్ పాస్వర్డ్ తో. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ప్రీపెయిడ్ మొబైల్, ఈ ఆప్షన్ ద్వారా మనము మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కనుక యాడ్ ఫండ్. ఓకేనా, సో యాడ్ ఫండ్ మీకు ఎంత మొబైల్ రీఛార్జ్ కావాలో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. సో 500 తో 500 మీ ఇష్టం, పే నౌ. సేమ్ ప్రాసెస్ అనమాట. అంతకు ముందు మనం 1199 రూపీస్ యాడ్ చేసాం కదా, అది మెంబర్షిప్ కట్ అయిపోయి ఉంటుంది. ఇప్పటి నుంచి మనము మొబైల్ రీఛార్జ్ చేయాలంటే సపరేట్ మనం మనీ యాడ్ చేసుకొని మెంబర్షిప్ తీసుకోవాలి. చూడండి సేమ్ స్కాన్ క్యూఆర్ కోడ్, అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. అమౌంట్ యాడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది సర్వీస్ వాలెట్ దగ్గర మీరు ఎంత అయితే అమౌంట్ యాడ్ చేస్తుంటారో అంత అమౌంట్ మనకి కనిపిస్తుంది. సో రీఛార్జ్ కోసం అయితే మీరు ఈ యాప్ లో మనీ యాడ్ చేసుకోండి. తర్వాత మనీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్ ఓపెన్ చేసుకొని పైన మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. కింద మీరు సర్వీస్ ఆపరేటర్ మీరు చూస్ చేసుకోండి, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో చూస్ చేసుకోండి. చూస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ మీరు పెట్టుకోండి. లేకపోతే మనం బ్రౌజ్ ప్లాన్స్ చెక్ చేసుకోవచ్చు, ఏమన్నా మంచి ప్లాన్స్ ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. రీఛార్జ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకొని ఆ ప్రాసెస్ మీరు ఫాలో అయితే రీఛార్జ్ అయిపోతుంది అనమాట. అలాగే మనము చూడండి డిటిఎస్ రీఛార్జ్. సో మనము డిటిఎస్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్ లో మనకి ఏంటంటే కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు ఫ్యూచర్ లో. ఈ జెట్ పే అనేది ఓన్లీ సర్వీసెస్ కోసం, రీఛార్జెస్ కోసమే మనం వాడాలి. రీఛార్జ్ మీరు చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాత్రమే యాడ్ చేసుకోవాలి, యాడ్ ఫండ్ ఈ ఆప్షన్ ద్వారా. సో నేను ఫస్ట్ యాప్ చెప్పాను కదా, యాప్ పేరు వచ్చేసి జెడ్ బజార్ అన్నమాట. ఇక్కడ చూడండి కింద హోమ్ పక్కన చూడండి జెడ్ బజార్ క్లిక్ చేసుకుంటే మనకు ఈ యాప్ ఓపెన్ అయిపోతుంది. చూడండి ఈ యాప్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వన్ మొబైల్ రీఛార్జ్ మనం చేసేసాం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి రెఫర్ కదా, ఇక్కడ చూడండి రెఫర్ అండ్ ఎర్న్. ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిసీవ్ 200 to 500 ఈచ్. ఒక రెఫరల్ కి మీకు 200 రూపీస్ దగ్గర నుంచి 500 రూపీస్ వరకు వస్తుంది. జస్ట్ ఇక్కడ ఇన్వైట్ క్లిక్ చేసుకొని డైరెక్ట్ గా మీరు వాట్సాప్ క్లిక్ చేసుకొని సో వాట్సాప్ చూపిస్తుంది, అక్కడ నుంచి మీరు వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, అది మీ ఇష్టం. సో వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ చేశారో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, తర్వాత మెంబర్షిప్ తీసుకోవడం, ఈ విధంగా ఏదైతే మీరు ప్రాసెస్ చేస్తారో అలా ప్రాసెస్ చేస్తే కనుక మీకు రెఫరల్ కమిషన్ అయితే వస్తుంది. ఇది అన్లిమిటెడ్, మీరు ఎంత మంది అయినా రెఫర్ చేసుకోవచ్చు, మీకు అంత అమౌంట్ అయితే యాడ్ అవుతా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ వస్తుంది మీకు కమిషన్ వాడేందుకు మీకు వస్తుంది. నేను ఇప్పటి వరకు ఈ యాప్ లో ఇక్కడ చూడండి టోటల్ ఇన్కమ్ 63,000 రూపీస్ సంపాదించాను ఈ యాప్ లో, రెఫర్ తర్వాత మొబైల్ కమిషన్ రూపంలో. తర్వాత ఇక్కడ మనం జెట్ పే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి జెట్ పే ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఓపెన్. సో మొబైల్ రీఛార్జ్ వచ్చేసి మనకు పర్ మంత్ కి ఒక 10 రీఛార్జెస్ మాత్రమే చేసుకోవచ్చు, లిమిట్ ఉందన్నమాట. అలాగే అప్ టు 2,500 రూపీస్ వరకు మనము చేసుకోవచ్చు. రీఛార్జ్ ప్రకారంగా చూస్తే అప్ టు 10 రీఛార్జెస్, మనీ ప్రకారంగా చూస్తే అప్ టు 2,500 రూపీస్. వీటికి మాత్రం వీళ్ళు 7% క్యాష్ బ్యాక్ ఇస్తారు. దాని తర్వాత కూడా చేసుకోవచ్చు, మీకు క్యాష్ బ్యాక్ రాదు, మీకు లిమిట్ ఉందన్నమాట.